ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గులాబీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వివిధ ప్రాంతాల్లో గురుకుల బాట పట్టడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, అలాగే అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలోని ఉన్న కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చొప్పదండి ప్రాంతానికి తరలి వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ని ఇంటికి తరలించి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్యే చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చొప్పదండి మండలం రుక్మాపూర్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తాను ఏ నేరం చేశాను, ఎందుకు తనను అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి భోజన సౌకర్యం కల్పించాలనే డిమాండ్తో గురుకుల బాట పట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధం వ్యక్తం చేస్తున్నారు, నిర్బంధాలు ప్రకటించారు అనేటువంటి కోణంలో ఆయన మండిపడ్డారు. మొత్తం మీద ఇతర ప్రాంతాల్లో సైతం కార్యకర్తలు, నేతలు అందరినీ ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం ఈరోజు గురుకుల బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు గురుకుల పాఠశాలలలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, మరి అదేవిధంగా పురుగులన్నం పెట్టి విద్యార్థులను చదువుకోకుండా అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, నిత్యం ఆసుపత్రి పాలవుతున్నటువంటి సందర్భాన్ని మరి ఇవాళ గురుకుల పాఠశాలను విజిట్ చేద్దామని చెప్పి సందర్శిద్దామని వెళ్తూ ఉంటే ఒక సర్పంచ్ గారి ఇంట్లో టీ తాగుదామని ఆగితే వెంటనే పోలీసులు మరి వచ్చి అక్రమంగా మరి అరెస్ట్ చేసి మరి నిర్బంధం చేసి ఇవాళ నన్ను మరి రామడుగు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇవాళ నిజంగా మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, దేని కొరకు అరెస్ట్ చేశారు, ఏం తప్పు చేసినా, ఇంట్లో ఛాయ్ తాగడం కూడా తప్పేనా మరి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పకుండా నిర్బంధించి మరి బలవంతంగా వాళ్ళ నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి రామడుగు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సీఎం గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే కేసీఆర్ గారు ఆనాడు పిల్లలకు బ్రహ్మాండమైన నాణ్యమైనటువంటి మరి పౌష్టిక ఆహారాన్ని అందించారు ఆనాడు 10 ఏళ్ల పాటు. మరి దాదాపుగా 1100 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక బ్రహ్మాండంగా పేద, బడుగు, బలహీన, గిరిజన విద్యార్థులందరికీ కూడా ఒక కార్పొరేట్ విద్యను అందిస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. 10 ఏళ్ల పాటు అది అందించారు. మరి ఇవాళ నీకు చాతనైతే లేదా? ఇవాళ పురుగులన్నంతో తిని అనేక మంది అస్వస్థత పాలై దవాఖానా ఆసుపత్రి పాలవుతున్నారు. అనేక మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మరి ఆడ మౌలిక సదుపాయాలు కూడా లేక, టాయిలెట్స్, వాష్రూమ్స్ కూడా లేక అనేక మంది పిల్లలు ఇబ్బందులు పడతా ఉంటే నువ్వు చూస్తాను. ఏడాది పాలనలో నువ్వు గురుకుల పాఠశాలలు ఏ స్థాయికి తీసుకొచ్చినావు అంటే, ఒకప్పుడు మరి కేసీఆర్ గారి నేతృత్వంలో ఎవరెస్ట్ స్థాయికి ఎక్కే విధంగా ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, మరి గొప్ప ప్రొఫెసర్లుగా తయారు చేసి దేశానికి ఒక ఆనుమత్యాలను అందిస్తే, ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పిల్లల్ని ఇంకా ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి, అదేవిధంగా పురుగులన్నం పెట్టి మరి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్, మీ తల్లిదండ్రులారా మీరు కూడా అధైర్యపడవద్దు, మేము మీ వెంట ఉంటాం. తప్పకుండా ఎక్కడైతే మరి ఈ పురుగులన్నం పెడుతున్నారో, ఎక్కడైతే ఆత్మహత్యలు జరుగుతున్నారో, ఎక్కడైతే ఆసుపత్రి పాలైతే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. మేము వెన్నంటే ఉంటాం. తప్పకుండా ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం. మన పిల్లలకు మనం ఏదైతే కళలు కానీ పేద, బడుగు, బలైన వర్గాలను ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని ఆలోచన చేసి ఆ కేసీఆర్ గారు హార్వర్డ్ యూనివర్సిటీలలో చదివే విధంగా, ఢిల్లీ యూనివర్సిటీలలో మన పేద, దళిత, గిరిజన వర్గాలందరూ కూడా చదువుకునే స్థాయికి తీసుకొచ్చిండు. చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లుగా ఎదిగే విధంగా చేసిండు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి మన పిల్లలను చదవకుండా, మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ మన పిల్లల చదువు రాకుండా, చదువు లేకుండా చేద్దామని ఒక కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. కనుక తప్పకుండా దీన్ని తిప్పికొడదాం. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా మిమ్మల్ని, విద్యార్థుల్ని కాపాడుకునే బాధ్యత మాది. మీరు ధైర్యంగా ఉండండి. ఎక్కడైనా ఇట్లాంటి సంఘటన జరిగితే తప్పకుండా మాకు కూడా ఫిర్యాదు చేయండి. మేము విన్నట్టు ఉంటాం. రేవంత్ రెడ్డి సర్కార్గా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, తప్పకుండా గురుకుల పాఠశాల మౌలిక వసతులు కల్పియండి, నాణ్యమైన భోజనాన్ని పెట్టండి, మరి మంచి విద్యను మరి అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.